హాయ్ అండి. ఆడవారు వేసుకునే గాజుల గురించి, వాటి లాభాల గురించి, ప్రయోజనాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఆడవారు ధరించే ప్రతి ఆభరణాలకి అనేక లాభాలు ఉన్నాయి. ప్రతి అమ్మాయి స్త్రీ ఖచ్చితంగా గాజులు ధరించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. గాజులు లేకుండా కనిపిస్తే మందలిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఫ్యాషన్ పేరిట ఎవరు గాజులు ధరించడం లేదు. పెళ్ళైన వారు కూడా సరిగా గాజులు వేసుకోవడం లేదండి. స్త్రీలు గాజులు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి అందరూ గాజులు ధరించాలి. ముఖ్యంగా వివాహిత మహిళలు మట్టి గాజులు ధరించడం మంచిది. స్త్రీలు చేతులకు గాజులు ధరించడం వల్ల మణికట్టు ప్రాంతంలో రాపిడి తగిలి రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతేకాకుండా స్త్రీలు గాజులు ధరించడం వల్ల ఎక్కువ అనారోగ్యానికి గురి కాకుండా చూస్తుంది. గాజులు ధరించడం వల్ల ఆ గాజుల యొక్క శబ్దానికి మనశ్శాంతినిచ్చి ఉల్లాసాన్ని, సంతోషాన్ని కలగజేస్తుంది. అంతేకాకుండా సాంప్రదాయకంగా సౌభాగ్యానికి, సంతోషానికి చిహ్నంగా భావిస్తారు. స్త్రీలు గాజులు ధరించడం వల్ల గర్భిణీ స్త్రీలు గర్భస్రావం అయ్యే సమయంలో వినికిడి శక్తిని లోపల ఉన్న బేబీకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. వివాహిత స్త్రీలు గాజులు ధరించడం వల్ల భర్త ఆయుష్ పెరుగుతుందని సౌభాగ్యానికి సంకేతికంగా భావిస్తారు. గాజులు శరీరంలో అతి ముఖ్యమైన ఒక భాగము. గాజుల శబ్దం ఒత్తిడిని తగ్గిస్తుంది, సంతోషాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. ఈ విధంగా గాజులు కేవలం అలంకరణ కోసమే మాత్రమే కాకుండా శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి. గాజులు కేవలం అలంకరణ కోసమే కాకుండా ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలిస్తే ప్రతి వివాహిత మహిళ అలంకరణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తుంది. వీటిని మంగళసూత్రాలు, గాజులను ఎక్కువగా మనం గుర్తించాలి. అంతేకాకుండా వివాహం మహిళలు చేతులకు గాజులు వేసుకోకపోతే హిందూ సాంప్రదాయిక ఆచారం ప్రకారం అపచారంగా భావిస్తారు. మనం గాజులు వేసుకున్న అప్పుడు అంటూ ముట్టు తగిలిన గాజులు ఆ అంటూ ముట్టులతోటే పడేస్తే మంచిది అని చెప్తున్నారు. అంతేకాకుండా పిల్లలకు వేసే నల్ల గాజులు దిష్టికి పరిహారంగా వాడతారు. వివాహిత మహిళలు పచ్చగాజులను వేసుకుంటే ఎందుకు మంచిదో తెలుసుకుందాం. పచ్చగాజులను ఎందుకు వాడతారు అని అంటే, పచ్చగాజులు ప్రశాంతతని, నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో ఆలోచనలు రావాలని, అదే కాకుండా పచ్చగాజులు శుభకార్యాలకు శుభసూచకంగా వాడతారు. పెద్దలు కూడా ముత్తైదువులు, వికలాంగుల కాడి నుంచి అందరూ పచ్చగాజుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. శుభకార్యాలకు, పెట్టుడు వాటిలకి, అన్నిటికీ, పెళ్ళిళ్ళకి అన్నిటికీ పచ్చగాజులు మంచిదని శుభసూచకంగా భావిస్తారు. పచ్చగాజులు శివపార్వతులకు ఆశీర్వాదంగా భావిస్తారు. ఇలా గాజులు వేసుకోవడం వల్ల ఇంట్లోనే మనం బంగారం అని అవి ఇవి వేసుకోండి, కానీ మధ్యలో మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది. చూసారా ఎంత బాగుంటాయో చేతికి గాజులు వేసుకుంటే. ఇలాగే మీరందరూ నిండుగా చేతులకు గాజులు వేసుకొని ఇలా ఉండాలని ఈ వీడియోలో ఇలా చెప్పడం జరుగుతుంది. గాజుల వల్ల ఉపయోగాలు, ప్రయోజనాలు. ఆ గాజులు వేసుకుంటే ఇలా మంచిది. మనం అలంకరణ కోసమే కాదండి, మనకి మంచిది కూడా. మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలా వేసుకోవాలి నిండుగా. మీరు ఏ గాజులైనా వేసుకోండి, గోల్డ్ కలర్ రాళ్ళవి ఏమైనా వేసుకోండి. మధ్యలో ఈ గాజులు కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి. అంతేనండి. ఓకే, బాయ్.